నేను ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో అనేక సభల్లో మాట్లాడటం చూశాను. మొత్తం 18,000 కోట్లు రాష్ట్ర ఆదాయం. 18,000 కోట్లు 6,000 కోట్ల రూపాయలు జీతాలకు వెళ్తాయి, 6,000 కోట్లు వడ్డీలకు వెళ్తాయి, 6,000 కోట్లు రొటీన్ మెయింటెనెన్స్కి వెళ్ళిపోతాయి. నేను కొత్త ఏం చేయలేనని చెప్తున్నాడు. సో ఇప్పుడు తెలంగాణలో ఎవరైతే పేద వర్గాలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ వస్తే, ప్రజాప్రభుత్వం వస్తే మాకేదో దక్కిద్దని ఎదురు చూస్తున్న వాళ్ళు ఏవైతే ఉన్నాయో, ఇంకా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారు, వస్తున్న మీరు ఏదో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వాళ్ళు ఏమనుకోవాలి? ఉన్న ఆదాయంలోనే మేము పాతే చేస్తూ, జీతాలు ఇస్తూ, అప్పులు కడుతూ, ఉన్న ఆదాయాన్ని ప్రాపర్గా మేనేజ్ చేస్తూ, రాష్ట్ర ప్రజల అవసరాలనే మన అజెండాగా మార్చుకుంటూ ఆ అజెండాతో ముందు పోతున్నటువంటి ప్రభుత్వం. దీన్ని అభినందించాల్సిన తప్ప దీన్ని అది మీరు అధికారంలో ఉన్నారు, మీరు అటువంటి భావనలో ఉన్నారు, తప్పులేదు. మీరు చేస్తున్నారు, మీరు లెక్కలు ఇవన్నీ మీ దగ్గర ఉంటాయి. కానీ తెలంగాణ సమాజంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో ఎక్కడో ఒక నిర్లిప్తత, ఒక అసంతృప్తి. మనం ఎంతో ఇష్టంతో కాంగ్రెస్ని, ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నామే, అనుకున్నంత మనకి ఏం రావట్లేదే అని ఒక అసంతృప్తి, నిర్లిప్తత కనిపిస్తుంది. మీ దృష్టికి వచ్చిందా? ఒకవేళ అయితే వాళ్ళని ఎలా హ్యాపీ చేస్తారు? ఐ డూ అగ్రీ విత్ యూ. ఇటువంటి ఆలోచన మొదటి 6 నెలల దాకా ఆనందంగా సంబరాలతో ఉన్నారు. 6 నెలల నుంచి 1 సంవత్సరం కాలం దాకా ఇటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం డిజైన్ చేసుకొని, స్కీమ్స్ వర్కౌట్ చేసుకొని, వాటిని ప్రాసెస్లో పెట్టి శాంక్షనింగ్లో తీసుకొని వచ్చి వాటి రిజల్ట్స్ రావడానికి కొంత టైం పట్టింది, ఒక 1 year పట్టింది. ఆ 1 year తర్వాత ఇప్పుడు ఆ ఆలోచన మారి ఈరోజు చాలా సంతోషకరంగా రాష్ట్ర ప్రజలు పర్వాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం మనం అనుకున్నట్టుగానే చేయగలుగుతుందనేటువంటి ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణంలోకి మారిన సంగతి కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను.